ఇది మన వాక్యంలో కొనసాగుదాము. ఈరోజు మన వాక్య అంశము టాపిక్ నీతిమంతుడు చేయనంతయు సఫలమగును అనేటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. నీతిమంతులు చేయనంతయు సఫలము చేయును. దేవుని బిడ్డలారా, who is righteousness? So who is righteous? అసలు ఎవరు నీతిమంతులు అనేది మనం గ్రహించాలి. ఆ తర్వాత ఈ విషయంలోకి వద్దాం, ముందుకు కొనసాగుదాం. ఎవరు నీతిమంతులు? అసలు దేవుని వాక్యం రాయబడి ఉన్నది, అసలు నీతిమంతుడే లేడు అని వాక్యం రాయబడి. చూడండి ఎలాని నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం రోమిల్ రాష్ట్ర పత్రిక పౌలు గారు చెప్తుంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కీర్తనకారులో ఉండి నీతిమంతుడు లేదా అతడు చేయనంతయు సఫలం చేస్తాను అన్నాడు. ఏదైనా పెట్టిపోయాను. బాలాజీ ఏదైనా పొందగలను. నీతిమంతుడు లేడు అని వాక్యం రాయబడి ఉంటే, కీర్తనకారుడు నీతిమంతుడు చేయడంతయు సఫలం చేస్తాను అన్నాడు. అసలు ఎవరు నీతిమంతులు అనేది మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు నమ్మిను, అది అతనికి అది. ఎందరూ దేవుణ్ణి కలిగి ఉంటారో నమ్ముతారో వారందరూ నీతిమంతుల లెక్కలో తీసుకుని వచ్చారు. అయితే నీతిమంతులు అనబడిన వారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో నీతిమంతులుగా అనిపించడం లేదు, అగ్గుపడటం లేదు, అనుకోవటానికి ఎంత మాత్రం అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే తారుమారు అయిపోతున్నాయి. కనుక నీతిమంతుడు ఒక మాట రోమేలు రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, ఇశ్రాయేలీయులు యావత్ ప్రపంచమంతయు దేవుని యొక్క చిత్తానుసారంగా ఇశ్రాయేలీయులు ఉన్న మాట వాస్తవమే. కానీ అంత మాత్రం చేత కాదు కానీ ఇస్సాకు వలన సంతానం మాత్రమే ఇశ్రాయేలీయులు అన్నాడు. దేవుడు వెళ్ళారు ఆలోచించాడు. ఆ ఇస్సాకు వలన వాగ్దాన సంతతి వలన వచ్చినటువంటి వారందరూ ఇశ్రాయేలీయులే. వారిలో కూడా తప్పటడుగులు వేస్తున్నారు. చిన్నపిల్లలు నచ్చినట్టుగా దొబ్బుసులాడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క చివరి నెలలో మన ఆత్మీయ జీవితంలో వదిలిపరచుకోవాలి. కనుక దేవుని బిడ్డలు ఆశించినది దొరుకుతుందని సామెతలో కూడా రాయబడి ఉంది. ఈ కీర్తనకారుడు అంటాడు ఒక చోట, యెహోవాను బట్టి సంతోషించుము అనే హృదయవాంఛలు తీర్చును అని. మంచిదే, ఆయన నీ హృదయవాంఛలు తీర్చబడాలి, మంచిదే. హృదయ వాంఛలు అనే వరకు రెండు రకములుగా ఉండవచ్చు. స్పిరిచువల్ డిజైర్స్ ఆత్మ సంబంధమైనవి మంచివే, కానీ శరీర సంబంధమైనవి ఫ్లెష్ ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఫ్లెష్లీ ఇది కొట్టివేయబడుతుంది. దేవుడు చెప్పేటటువంటిది హృదయ వాంఛలు తీర్చబడిన మాట వాస్తవమే, కానీ ఆత్మ సంబంధమైనవి అడుగు అన్నాడు. ఆ తర్వాత అవి కూడా తీర్చబడతాయి. కనుక నీతిమంతుడు చేయనుదంతయు సఫలమగును అని రాయబడి ఉన్న వాక్య ప్రకారం దేవునిలో నడుస్తూ దేవుని యొక్క చిత్తం చేస్తూ
వాక్యం అనుదినము ధ్యానిస్తూ చదువుతూ మొట్టమొదటిగా ఆయనను ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రధానమైన ఆజ్ఞ దేవుని బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలి అని ఆయన అంటే అర్థం, నీవు దేవుడు తప్ప ఎవరిను అధికంగా ప్రేమించవద్దు అనే మాటే. అంతే, ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, భర్త వారిని ప్రేమించాలి, అలాగే ఇరుగుపడి వారిని ప్రేమించాలి. కానీ ఇవన్నీ కూడా ఈ ప్రేమలు అనేవి ఒక ఎత్తుగా కనిపిస్తే, దేవుణ్ణి ప్రేమించేదే దేవుడు అధికంగా చూస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని శిలువను లేదా ఆయన కారణం మోస్తూ ఆయనలో సాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను అధికంగా ప్రేమిస్తూ అలాగ ఓపికతో సాగుతున్నటువంటి వ్యక్తులని అనబడాలి అని గ్రహించాలి. కనుక మనందరము కూడాను దేవునిలో సాగుతున్నాం, నీతిమంతులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం, దేవుని యొక్క చిత్తం చేస్తూ ఆయనలో ఇమిడిపోయినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నాం. కనుక అంత సఫలం కావాలి. మంచిదే. ఇప్పుడు చదువుకున్నాం చూడండి. కీర్తనకారుడు రాసినటువంటి మొదటి అధ్యాయం, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము త్వరగా చేయండి అమ్మా. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతడు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు అనగా నీతిమంతుడు అని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బైబిల్లో కొట్టేయమంటారు కాదు, మీకు అర్థం కావాలి. మీకు మనసులో హృదయంలో మీరు ఉంచుకోవలసినట్టే వర్డ్ మాట. ఎస్, నీతిమంతుడు అనేది అనుకోండి. నీతిమంతుడు తను చేయడంతో సఫలం అవుతుంది అన్నాడు. అవు ఎలా? ఏ విధంగా ఉంటే తను సఫలమవుతాడు. అతను చేస్తున్నది అన్ని విషయంలో దేవుడికి ఇష్టంగా దేవుడు ఆ కార్యం సఫలం చేశాడండి. దేవుడు నేను అనుకున్నది నేనైతే ప్రారంభం చేశాను, కానీ ఆ కార్యమును ముగింపు చేసింది దేవాది దేవుడే అని ఒక మంచి ఉన్నతమైన సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నావు అంటే, మొదట నీ కోరిక, నీ ఆశ, నీ యొక్క సమస్త జీవితము నువ్వు ఏదైనా అనుకున్నావో అది నువ్వు సాధించక గమ్యానికి చేరాలి. అంతే. కనుక నువ్వు గమ్యం చేరబోతున్నావు, లోకంలోనూ చేరాలి, అక్కడకు ఆత్మీయంగా దేవుని యొక్క రాజ్యానికి అదే మనకు లాస్ట్ గమ్యం. అది మన ఒక గురి, మన గమ్యము అది. కనుక నువ్వు బ్రతికి ఉండకప్పుడే నువ్వు చేసేది ఏ విధంగా ఉన్నదో నువ్వు ఆలోచించుకోవడానికి, నేను అంతా కూడా ఏది చేస్తున్నాను నా దేవుడు నా పట్ల ముందు సఫలం చేస్తున్నాడు అనే ఒక గొప్ప ఉన్నతమైన అనుభవంలోకి నేను తీసుకుని వస్తున్నావు. ఒక సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నావు, ఒక ఉన్నతమైనటువంటి కృప అనుభవిస్తూ ఉన్నావు. నా వాడినట్టుగా కృప తక్కువ వేదపట లేదయ్యా అన్నట్టు దేవుడి కృప తప్ప మన జీవితంలో ఏది అనుభవించలేదు. ఈ పాట 3వ వచనం నన్ను ఆకర్షించింది. ఆ రెండింటికి అంతే కూడా బాగా నన్ను అలాగా నిలిపివేస్తుంది. ఆ వచనం దగ్గర బాగా విన్నప్పుడు నన్ను బాగా హత్తుకున్నాను. ఈ 2-3 రోజులు కూడా ఆ వచనమే నా ఆత్మలో పదే పదే రీల్ లాగా తిరుగుతూ ఉన్నాను. ఒకసారి పాడు. అవును,
దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని కలిగి ఉండదే దేవుని కృప, వాక్యమే జీవించగలే దేవుడి కృప, కృప వెంబడి కృప అనుభవించగా అత్యధికమైన కృప, చిన్నతమైన సింహాసనం సైతం జాతమే ప్రథమ కృప, ఆకాశము కంటే ఉన్నతమైన కృప నువ్వు జరగలుగుతున్నావు. కృపకు మించింది ప్రపంచంలో ఏది లేదు. ఆలోచించండి, ప్రపంచంలో ఒక వ్యక్తిని మార్చగలిగినది ఒక బైబిల్ మాత్రమే. ఏది నేను మార్చలేదు. దేవుని బిడ్డలారా, ఒక్క బైబిల్ మాత్రమే నీ జీవితాన్ని, సమర్థాన్ని, నీకు వైఖరిని, నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేసేది ఆ బైబిల్ మాత్రమే. ఈ బైబిల్లోనే ఉన్నది కృప, అధికారం నుంచి ప్రకటన వరకు. ఇది ఈరోజు నువ్వు అందిపుచ్చుకుంటే నువ్వు చేయనంతయు సఫలం. నువ్వు చేయనంత సఫలం కావాలి. అవును, ఎలాగూ మొదట 3 చదువుకున్నాం. మొదటే అది ఎలాగుంచుతాం. అతడు మొట్టమొదటి నీటి కాలంలో ఎవరన్నా నాటబడ్డాడు. ఒక మొక్క, చిన్న మొక్కలు నాటేటప్పుడు అది మొక్కే, అది పెరిగి పెద్దవి రానైపోయినప్పుడు మహావృక్షము లేదా చెట్టు అంతేనండి. కనుక ఈ మొక్కగా ఉన్నటువంటి నీ జీవితము నువ్వెక్కడ నాటబడ్డావు? ఎప్పుడు నాటబడ్డావు? ఏ స్థలంలో నాటబడ్డావు? ఈ ప్రశ్నలు నీ జీవితంలో వచ్చినట్లయితే చుప్పే నేను వెంబడిస్తూ ఉంటాను. నువ్వు వెంబడించాలా? చుప్పే. కనుక దేవుని బిడ్డలు ఆలోచించు, ఎక్కడ నాటబడ్డావు? ఎక్కడ నాటబడ్డావు? ఆలోచించండి ప్రియుల. అందుకే అక్కడ చెబుతున్నాడు భక్తుడు, అతను నాటబడింది ఎక్కడ తెలుసా? యోర ఒడ్డున సన్నటి నీటి ప్రవాహం, సెలయేళ్ళు లాగా ప్రవహించే నీటి కంటే ఒకసారి ఆలోచించండి, మైండ్ ఇచ్చి. సెలయేళ్ళు లాగా ప్రవహించే నీటి కంటే సన్నగా చక్కగా నెమ్మదిగా ప్రవహిస్తుందంట యోర నీటి కాలువలో. యోర సన్నగా ప్రవహిస్తున్నటువంటి ఒడ్డున అవి నాటబడినట్టు మొక్క. వృద్ధుతంగా వచ్చే నీటికి నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోతావేమో అని, మునిగిపోతావేమో అని, నీ జుట్టు కూడా అందుకుని పీక్కును లాక్కుని బయట ఒడ్డున వేయలేకపోతావేమో అని దేవుడు ఆ మొక్కను ఎక్కడ నాటాడు? చెప్పండి. నీటి కాలువలా ఒడ్డున నాటాడు. చక్కగా మెల్లగా ప్రవహిస్తుంది. ఆ నీరును ఆస్వాదిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఇలాగ నువ్వు నాటబడినప్పుడు ఆయన వాక్యం చేత క్రమేపీ నువ్వు ఎదుగుతున్నావు. క్రమేపీ ఎదుగుతూ మహావృక్షమైనావు. ఆ మొక్క, ఆ వృక్షమే నీవే లేదా నేనే. కనుక అలాగ నాటబడి అభివృద్ధి పొందుతూ వచ్చేసింది. వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యము, వాక్యంలో ఉన్నటువంటి గొప్ప కృప, వాక్యంలో ఇవ్వడున్న సత్యము, వాక్యంలో ఇవ్వడున్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక, వాక్యంలో దాచబడినటువంటి గొప్ప మర్మము, వాక్యంలో ఇవ్వడమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ దేవుని యొక్క గురిని, దశని, గమ్యాన్ని తెలియచేస్తున్నాను. అది నీవు తెలుసుకున్నప్పుడు, దాని ప్రకారం నువ్వు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా అతడు చేయనిదంతయు అంతే సఫలమగు. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థన వినడం లేదు దేవుడు. ఏది జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. ఏది నా పట్ల నెరవేర్చున్నట్లు లేదండి. నేను అనుకున్నది ఏది జరగటం లేదండి. నేనేదో అనుకుంటున్నాను కానీ దాన్ని చేరలేకపోతున్నానండి.
నేను దీవెనకరంగా మార్చబడాలి అని అనుకుంటున్నాను, కానీ నేను అలాగా మార్చబడలేకపోతున్నానండి. నేను అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. నువ్వు మొట్టమొదట దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ఎక్కడ నాటపడ్డావో అదే ఆలోచన చేసి, పొద్దున నాటపడ్డావా? పూర్తి గొట్టు మీద నాటపడ్డావా? ఏమండి, గొట్టు మీద నాటపడ్డావా? ఒడ్డున నాటపడ్డా? గొట్టులు యోనా ఆలోచించుకో. భక్తి స్వార్థ చదవద్దు, కానీ 13లో వద్దొద్దు, చదవద్దు. 54లో ఒక మాట రాయబడింది, ప్యారబుల్. ఏమిటంటే మీ అందరూ తెలుసండి, సముద్రంలో వల వేసి లాగినప్పుడు మంచి చేపలు, పనికిరాని చేపలు కూడా పడినాయి. ఈ పనికిరాని చేపలన్నీ కూడా ఒడ్డును పడవేసినాయి, గట్టు మీద అన్న అర్థం. నది గట్టు మీద, ఒడ్డు మీద, ఒక కాలువ గట్టు మీద పడవేసినాయి. కొన్ని పనికిరావని నీటిలో వేస్తే అది ఎలా ఉండదో వినాలి బాగా. అవి పనికిరావని ఒకవేళ నీటిలో పడవేస్తే ఎలా ఉండేదో. నీటిలో పడవేయ, ఎక్కడ పడవేయబడ్డాయి? పడవేయబడ్డది బుద్ధి మీద. సూర్య రశ్మి చేత ఏమైంది? కనుక ఒడ్డు మీద నాటబడితే నువ్వు ఫలించవు, గుర్తుంచుకో. అందుకని స్పెసిఫిక్ గా దావీదు ఇక్కడ చిత్రకాటు చెప్తున్నా, నీటి కావుల యోగ దాని అంచున చక్కగా నాటినట్లయితే అది అంచులంచుగా ఆ నీటికి, ఒకవేళ నీరు లేదు మీ ఆలోచన ప్రకారం వద్దాం. కొద్దిగా వర్షాలు పడుతుంది కనుక విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వచ్చినాయి కూడా తెలియదు, కానీ గతంలో నేను చూసినప్పుడు వాటర్ లేదు, 2 sides లేదు, 4 sides లేదు, ఎండిపోయింది. అయినను దాన్ని ఒడ్డున ఏదైనా కానీ ఒక మొక్క నాటితే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎందుకో తెలుసా? లోపల ఏముంటుంది? అంతే. కనుక కొన్ని అడుగులు లోతులు కనుక తగ్గితే నీతో పుక్క పుడుతుంది, అంతే. కనుక దేవుని పెట్టాలా ఎప్పుడైనా పుడుతుంది కాదు, ఖర్చు చక్కగా యోజనమని నాకు. అందుకని నీకు మంతులు అన్నబడిన వారు, దేవుని బిడ్డలు అన్నబడిన వారు, విశ్వాసం అన్నబడిన వారు, దేవుని నమ్ముకున్నాం అన్నబడిన వారు, దేవునితో సాగుతున్నాం అన్నబడిన వారు, దేవుని యొక్క చిత్తము చేస్తున్నాం అన్నబడిన వారు, వాక్యంలో బహు లోతులైన అనుభవంలో ముందుకు సాగుతున్నాం అనుకున్న వారు అందరూ కూడా ఎక్కడ నాటబడిన వారు? గట్టిగా చెప్పండి, ఒకరే చెప్తున్నారు. అంతే, నీటి యోగన నువ్వు నాటబడితే దుక్కు, నీ నిట్టూర్పు, నీ పరిస్థితులు ఏది ఉన్నా వాక్యము నీలో ఫలిస్తూ ఉంది కనుక వాక్యం ఉంది, అవన్నీ బలాలు. ఏమి స్తోత్రం! ఓడిపోనయ్య పాట పాడుకోబోతున్నాం. నీవు నాతో ఉండగా నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు
చక్కగా ఫలించాలి. ఫలించడం దేవుని చెప్తాం. నువ్వు బాగుగా ఎదగాలి. నువ్వు బాగా ఎదగాలి, దేవుడికి సంతోషం. నువ్వు అన్ని విషయంలో చాలా స్ట్రైట్గా చిన్నగా దేవుని కృపలో ఉండాలి అని కోరుకుంటున్న విషయం. అలాగే ఫలాలతోనూ అలాగే ఉన్నతమైన స్థితిలో నువ్వు ఫలించడం అనేది దేవుడు అత్యున్నతంగా కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటిది, నువ్వేమనుకున్నావో, ఏది ఉద్దేశించావో, ఏమి ఆలోచన చేశావో ఖచ్చితంగా దేవుడు అది సఫలం చేస్తాడు అని నమ్మాలి. కనుక మొట్టమొదట ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్నించుకో, నేను ఎక్కడ నాటబడి ఉన్నాను? నేను ఎక్కడ నాటబడి ఉన్నాను? ఎవరన్నా ఒడ్డునా, గట్టునా? గట్టు మీద నాటబడటం వల్ల ఉపయోగం లేనే లే. అవును, వాక్యము నిన్నన్ని విషయంలో నిన్ను ఉన్నతంగా తీసుకొచ్చేది వాక్యం. ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎందుకు? ఎందుకు ప్రార్థన చేయాలి? వినాలి వీళ్ళందరూ. అసలు ప్రార్థనతో చేయాలి, వాక్యంతో సరిపెట్టుకోకూడదు. వాక్యంతో సరిపెట్టుకోకూడదు. ఏమంటే ప్రార్థన అనుభవము నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తు వలె రూపాంతరం చెందడానికి ఈ ప్రార్థన అనుభవం అవసరమైంది. అందుకే యేసు ప్రభువు సువార్తల్లో ఎక్కువగా రూపాంతరం అనే కొండ మీదకు వెళ్తున్న కారణం అదే. నీ కోసం, నా కోసం. క్రీస్తు వలె ఉండాలి అని కోరుకుంటున్నావా? క్రీస్తు వలె మారాలి అని కోరుకుంటున్నావా? కుమారుని యొక్క సారూప్యంలోకి రావాలి అని నువ్వు ఆశించినట్లయితే తప్పకుండా నువ్వు ప్రార్థన అనుకోవడమే ఇలాంటిది ఉన్నతమైన కృప క్రియ జరుగుతుందని నువ్వు నమ్మ. అంతే. నేను వాక్యం నిన్ను ఏ విధంగా హెచ్చరించి ప్రోత్సహించుకుందో, వాక్య అనుభవం నిన్ను ఉన్నతంగా నిలబెట్టాలని కోరుకుంటుందో, ఈ వాక్యము నీ పట్ల ఉన్నతంగా నువ్వు ఆశించిందేదో అది దొరుకుతుంది అని ఒక నిరీక్షించమని హెచ్చరిస్తుందో, పదార్థము అంతకంటే నీ జీవితాన్ని ఉన్నతమైన శిఖరాలకు చేర్చేలాగా ఉంటుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలోచన చేయాలి. కనుక ఈ రెండింటిలో ఏది కొట్టివేయడానికి అవకాశం లేదు. ఈ రెండింటిలో ఏది కొట్టివేయడానికి అవకాశం లేదు. కనుక నీతి కాలవల ఎవరైనా నాటబడిన ఈ చెట్టు ఉన్నది. ఈ చెట్టు 2 అనుభవాలు కలిగి వాక్యము ప్లస్ ప్రార్థన 2 అనుభవాలతో పెనవేసుకుపోయింది. ఏమండి? పెనవేసుకుపోయి 2 తలకాయల పామును చూశారు ఎవరైనా? మీలో ఉంటే చెప్పండి. నేను చూశాను. నాకు అబ్బాయి కూడా తప్పింది. క్షణంలో తప్పిపోయింది. అవునండి, నేను అసలు చూడకుండా కాలు వేసేదాన్ని. కానీ అది దేవుని కృప అనుకుంటా. ఇప్పటికి కూడా నా జీవితంలో జరిగింది. అది తాడు అనుకున్నా. రాత్రి సమయంలో పండుకుని ఉంటే వేరే చోట ప్రార్థన ఉంది రమ్మని చెప్పారు. నేను పోతున్నప్పుడు దారిలో పండుకుని ఉంది 2 తలకాయల పాము. నాకైతే తెలియలేదు. కాళ్ళు వేద్దాము అనేది అది ఒక తాడులే అని చెప్పి అనుకుని దాని మీద వేద్దాము అని చెప్పి అనుకున్నాను. చూస్తే 2 తలకాయలు కదులుతున్నాను. అది మామూలుగా అయితే చావుదంట. నిప్పు పెంచి చంపేశారు దాన్ని. దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని బిడ్డలారా, ఈ 2 తలలు ఎలా కలిసి ఉండటానికి నీ ప్రార్థన అనుభవం, వాక్య అనుభవం కలిగి ఉంటేనే నువ్వు దేవుని యొక్క కృపలో అన్ని విషయంలో అంచెలంచెలుగా ఫలిస్తావు అనే సంగతి మర్చిపోతావు. దేవునికి స్తోత్రములు. అదే ఒక బైబిల్తోనే చదివాను అని చెప్పి తృప్తి చెందవద్దు. ఒక ప్రార్థనతోనే బాగా చేసుకున్నాను, కొన్ని గంటల దేవుల్లో గడిపాను అని మాత్రం తృప్తి చెందవద్దు. 2 ఈక్వల్గా కొనసాగు.
కొనసాగు అంతే. దేవుని బిడ్డలారా, దేవుని వల్లే మార్చడానికి ప్రార్థనలో ట్రాన్స్ఫర్మేషన్ నన్ను మార్చేసింది అనుకునే ఒక అనుభవానికి వస్తాం అంతే. నన్ను క్రీస్తువులే మార్చడానికి, క్రీస్తు సాధింపులో రావడానికి ప్రార్థన అనుభవం ఎంతైనా అవసరమైనది. నీ జీవితాన్ని కొంచెం మెరుగుదిద్దుతుంది ప్రార్థన. వాక్యం నిన్ను ఎంతగా ప్రోత్సహిస్తుందో, హెచ్చరిస్తున్నదో, అందుకు అందిపుచ్చుకో, సాగించు, సాగిపో అని ఎలాగ నేను హెచ్చరిస్తున్నాను. ప్రార్థన అనుభవం నిన్ను క్రీస్తు సాధింపులోకి రావడానికి ప్రయాసపడుతూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రెండు కలిగి ఉన్నటువంటి బిడ్డలని నీతిమంతులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? అతడు చేయగలంతయు సఫలమవుతున్నాను. ఇంకా ఆగదన్నమాట, ఆగదు, సాగిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకని అది ఎక్కడ నాటబడింది? మొదట నువ్వు ఎక్కడ ఉన్నావో ఒక్కసారి దర్శించుకో. ఈ మధ్యాహ్నకాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. కీర్తనకారుడు తన అనుభవంలో రాస్తున్నటువంటి కీర్తన, తన అనుభవం రాస్తున్నటువంటి కీర్తన. వాళ్ళై ఉన్నప్పుడే గొర్రెలను పందులుగా కోలుకుని వెళ్ళి మాట వస్తామే. వాటినేమో అలాగ సెలయేరుల దగ్గర మేపుతూ, పచ్చగల చోట్ల వాటిని మేపుతూ, ఒక పక్క సితారు తీసుకుని చక్కగా దేవుని స్తుతించుతూ, దేవుడిని అన్ని విషయంలో ఆయన నామం హెచ్చించుతూ ఆయనలో ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఆలోచించుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవే ఒక ఎవరై ప్రవహించేవారు కావాలి. నేనే ఆ ఉన్నతమైన ఊటగా ఉండేలాగా ఉండాలి. ఎప్పుడుంటాం? ఉంటాం. ఆ దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలివ మొక్కవలే ఉన్నానని దావీదు అంటాడు. ఎవడాడు? నా దేవుని ఆలయంలో పచ్చని ఒలివ మొక్కవలే ఉన్నాను అన్నాడు. ఆలోచించండి. ఇలాంటి అనుభూలకు నువ్వు రావాలి అంటే మొదట నువ్వు ఎక్కడ నాటపడ్డావు? ఇది ఎవరు పెరిగి వేయటానికి కూడా అవకాశం ఉంటుంది. పెళ్ళగించే అవకాశం లేదు. ఎందుకంటే ఒక లోతుగా వెళ్ళిపోయింది. తల్లి వేరు, పిల్ల వేరు, మొత్తము కూడా ఆ వేరు మండలం అంతయు లోపల మృతుతో సహా లోపల బాగా నాటుకుపోయి పెళ్ళగించడానికి అవకాశం లేదు. ఒక మాట మీకు చెప్పనా? కీర్తనకారుడు 80 ఆసాపుగా కాసిన కీర్తనలో అడవి పెంది దాన్ని పెకిలించగా అంత అయిపోతుంది. కానీ అడవి పందులు కూడా వచ్చినా సరే, నక్కలు తొక్కలు వచ్చినా సరే ఇది పెళ్ళగించడం. ఆలోచించండి. నక్కలు తొక్కలు బొక్కలు ఇలాంటివి ఏది వచ్చినా సరే పెళ్ళగించే అవకాశాలు. ఈ ద్రాక్ష అంతా ఎగుప్తు నుండి శ్రేష్టమని చేస్తే నాటితేనంట అది కొమ్మలే వ్యాపించి ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా కూడా నువ్వు చాలా వ్యాపించిపోతే వినండి, ఇక్కడ వినాలి, ఎంత బ్రహ్మాండంగా వ్యాపించిందో మీరు ఆలోచించండి. ఆ ద్రాక్ష వెళ్ళే డిజైన్ ఎంత గొప్పగా వ్యాపించితే ఎవరు తుంచవేయ లేకుండా, తుంచే అవకాశాలు ఎవరు కూడా దేవుడు ఇవ్వకుండా ఈ విధంగా వ్యాపించితే ఆఫ్టర్ ఒక అడవి పెన్ను పెగిలించేసినట్టు అంత బాధాకరం మీరు ఆలోచన. ఆఫ్టర్ ఒక అడవి పంది అసప్గా రాసింది
40 చదువు. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది. అంతే, చూసారా? అంత బ్రహ్మాండంగా ఎదిగినటువంటి ఆ ద్రాక్షవల్లిని, శాఖోప శాఖలైనటువంటి ఆ ద్రాక్షవల్లిని ఎదురు పెట్టించింది అడవి పంది. దుష్టుడు. నేను బాగా ఎదిగానని నశిస్తున్నావా? నేనే చెప్పేంత వాడిని నశిస్తున్నావా? ఏమండి, నాలోగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేదని అనుకుంటున్నావా? మోసపోబడి దేవుడి వ్యక్తి చెప్పబడడం నీ కర్మ నిన్నే పాటు చేస్తుంది. నేతసీమ నిన్నే ఎక్కడ తొక్కించబడాలో అక్కడ తొక్కి వేస్తుంది దృష్టిలో. వద్దు వద్దు. ఆలోచన ఎంత మహావృక్షమైనా ఎదగండి, వేరు భరిస్తుంది. వింటున్నారా? పైవారు వింటున్నారా? ఎంత మహావృక్షమైనా ఏది భరిస్తుంది? వేరు భరిస్తుంది. అంత వృక్షమై శాఖోప శాఖలై ఫలవంతముగా అయిందంటే దట్ మీన్స్ ఏమిటి? ఎక్కడుంది అది? నీకు కనిపించడం లోతునా? ఎంతో దూరం, కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉన్నది. అది నిన్ను భజిస్తుంది. ఆ యొక్క వేరే ప్రభుని శ్రీకృష్ణ వారిని భజిస్తున్నారు. దేవుడి స్తోత్రం అని మర్చిపోతున్నావా? నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, నిన్ను నీవు గర్వించుకోవద్దు. సమస్తము దేవుని యొక్క అధీనంలో మనం తగ్గించుకోవాలి. అప్పుడు నువ్వు నాటబడింది అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు రిలీజ్ అవ్వాలి. అంతే. పిల్లారా, మధ్యాహ్నకాల సమయంలో ఎక్కడ నాటబడినా చెప్పాలి. మీరందరూ కూడా వాళ్ళందరూ నిజమండి. నువ్వు ఎక్కడ నాటబడినావు? అది నేను నాటబడితే అన్ని విషయంలో నాకు బాగా ఇష్టమైనది ఏమిటో చెప్పంటారా? మార్పు గారు, మత్తి గారు ఒకే ఉపమానం 2 మాట్లాడారు. దాని ముగింపులో ఒక మాట అన్నారు. దాని కంక్లూజన్ చేస్తూ ఉపమానాన్ని ఒక మాట ఏమన్నారంటే, వీళ్ళకి వినాలి, చదవద్దులే. మత్తి గారేమో 60 క్షమించండి, 100 60 30 మార్పు గారు వచ్చేసే వరకేమో 30 60 100. ఎందుకని అంటారు? ఏమండి, వేరు నిన్ను భరించుతున్నది కానీ నువ్వు అతిశయించుతున్నావా అని రోమాపత్రికల బోలుగా అన్నట్లు నువ్వు అతిశయించినట్లయితే నువ్వు 100 వెళ్ళిన నువ్వు ఎక్కడికి వస్తావు? 60 అది వస్తావు. కనుక నువ్వు నీటికలో ఎవరో నాటబడ్డాను అని దేవునికి నీ జీవితం అప్పగించుకొని నమ్మకము యథార్థత కలిగి నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే ఇప్పుడు చెప్పండి, 30 60 అది నిండి పైకి వెళ్ళడం ఈజీ, కానీ పై నుండి కింద వెళ్ళడం చాలా కష్టపడాలి. క్షమించండి, కింద నుండి పైకి వెళ్ళడం చాలా కష్టం, కానీ పై నుండి కిందకి రావడం చాలా తేలికండి. ఉపమానం ఉన్నది మీకు తెలుసు, లూకాసు వార్తలో. ఎదిసినటువంటి ఒక ఆయన ఎదుర్కొచ్చాడు. చాలా సింపుల్. ఏమండి, చాలా సింపుల్. ఎంత ఈజీగా వచ్చాడంటే ఎంతైనా వచ్చాడు. జరిగిన సంఘటన ఏమిటి? దొంగల చేతిలో చెక్కబడ్డాడు. అన్ని కూడా దోసేసుకున్నారు. అన్ని దోసేసుకున్నారు అంటే అర్థం ఏమిటంటారు? ఇప్పుడు అతను ఉన్నది ఎలాగో తెలుసా అండి? ఒక్కసారి నన్ను అందరూ చూడండి, చూడండి ఎలా ఉన్నాడో తెలుసా? అతని దగ్గర బంగారం, వెండి అవి ఇవి ఉన్నాయేమో. అదే తర్వాత నెక్స్ట్ పార్ట్ మొట్టమొదటి ఆత్మీయ జీవితంలో దొంగిలించింది ఏమిటో తెలుసా అండి? అమ్మ, నీతి వస్తాను దొంగిలించేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి మహిమ వస్తాను దొంగిలించేస్తాను.
తనకు ఏమైతే కలిగి ఉన్నాడో సమస్తం దొరికించేశాడు. నీకు అన్ని పోయిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు తెలుసండి? స్పిరిచువల్ నేకెడ్నెస్, ఆత్మీయ దిగంబరత. ఏమన్నా చెప్పండి? ఆత్మీయ దిగంబరత. ఈ ఆత్మీయ దిగంబరత కలిగినటువంటి వ్యక్తులతో లౌకిక సంఘాలకి దేవుడు ఒక చిన్న సింపుల్ మెసేజ్ చెప్పాడు. చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. త్వరగా 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 తీయాలి. నేను చెప్పేటప్పుడుగా మీరు తీసుకుంటాను. అయితే తమ వస్త్రం కొంచెం చదువుదాము. 18 చదువుదామా? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబ వేయబడిన బంగారమును నీ దశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రం. అంటే నీ దశమల సిగ్గు కనబడకుండానట్లు. ఏమండి వింటున్నారా? ఒకసారి ఆ మాటలు అందులో ఏం చేసుకోండి. నేను చెప్తాను పైవేత్తో సహా. నీ దశమల సిగ్గు కనబడకున్నట్లు. ఏమండి ఆలోచించండి. సగం ఏజ్ వస్తున్నప్పుడు చిన్నపిల్లలు సైతం కూడా మనకు సిగ్గు ఏమిటో తెలిసిపోతుంది. ఆలోచించండి. నిన్న మొన్న నేను నా సుజాత అది రూమ్లో కూర్చుని ఉన్నాను మాట్లాడుతూ. దాంట్లో పన్ను ఎప్పుడో నాకైతే బాగా జ్ఞాపకం లేదు. పిల్లలిద్దరు స్నానం చేశాను. నేనే జంతులు కాదు కదా, అయినా సరే వంటగదిలోకి తలుపులు వేసుకుని తీసుకున్నాను. ఎలా కూడా సిగ్గు తెచ్చింది అనుకున్నాను. ఆ మనసులో అబద్ధం కాదండి, నా మనసులో అనుకున్న ప్రయత్నం లేదు. ఎలా కూడా సిగ్గు తెచ్చింది. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని చింతిస్తున్నాను. కొంత ఒక ఏజ్ వస్తున్నప్పుడు తెలిసిపోతాం. కానీ నీకు అన్ని విషయంలో నీకు అన్ని ఏర్పడిపోయి సిగ్గు అంటే ఏమిటో తెలిసిపోయి అవన్నీ నేను వినవచ్చి స్పిరిచువల్ గా చెప్పలేను. ఆ ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నాయి. నేను అది చదివించలేను, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు బాహ్యంగా శరీర సంబంధంగా ఆలోచించేస్తాను. అందుకని నేను అది సహించాను. బంగారు ఆభూషణాలపై అనేది ఒక మాట చెప్తాను. రేపు దేవుని బిడ్డలాగా దిశమల్ల సిగ్గు నీ ఆత్మీయ దిగంబరత. నీతిమంతులుగా ఎంచబడిన నీవు, నీటి కాలంలో ఏదో నాటబడ్డానని చెప్పుకుంటున్న నీవు, అంచెలంచెలుగా ఫలిస్తున్నటువంటి నీవు, ఏదో ఒక మిషన్ వచ్చేస్తుంది మనసులో. ఏదో ఒక వచ్చేస్తుంది. అతను అహంకారము గర్వం వచ్చేస్తుంది. నన్ను మించిన వాళ్ళు ఎవరుండారండి? సంఘంలో నేను ఆడగలను, పాడగలను, ఏదైనా చేయగలను అనుకుంటున్నావా? దశమొత్తం జాగ్రత్త. ఆత్మీయ స్థితిలో ఏది దేవునికి అయిష్టకరమైనది ఉన్నా స్పిరిచువల్ నేకెడ్నెస్, ఆత్మీయ దిగంబర గాలిబీ దిగంబరుడిగా ఉంటామనే సంగతి మర్చిపోవద్దు. దిగంబరులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. దిగంబరులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. మన నర్సాపేటలో దిగంబరులు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆశ్చర్యపడ్డారు. నాకు తెలియలేదండి. నువ్వు కూడా చిన్నపిల్లలాగా తెలుసుకోలేకపోతున్నావా? ఆలోచించండి. చివరి దినములు ప్రభు లేఖనంలో నెరవేరిపోతున్నాయి. నేనేం చేస్తున్నా పర్వాలేదు అనుకోవద్దు. నన్ను దేవుడు చూడటం లేదనుకోవద్దు. ఎక్కడ ఉన్నా దేవుడు నన్ను కనుగొంటలేదు అనుకోవద్దు. పైలాగా పీక్ చర్చికి వెళ్ళగా సరే దేవుడు అక్కడి నుండి నెట్టవేయగలడు. దేవుడికి సమస్తం సాధ్యమే. అంతే. వేరు నిన్ను భరించుతున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. నీవు చెట్టును భరించడంలా శ్రీకృష్ణ వారు నిన్ను భరించుతున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు.
సమస్త జీవితంలో దేవుడిగా కొద్దిగా చాలా ఉన్నతంగా కనిపించాలి. దేవుడు అంతటి వాడే ఈ లోపల సమస్తాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం దిగి వచ్చి నా దగ్గర దేవుని పిల్లలు ఆలోచించాలి. నీవు నేను ఎంత తక్కువగా తగ్గించుకుని దేవులమై దేవుని యొక్క కృపలో ఉంటే అంత కృప వెంబడిస్తుంది. నువ్వు దాన్ని వెంబడించిన అవసరంలా అంత చూడ నీవు కృపను వెంబడించిన అవసరం లేదు. చూపే నిన్ను చెప్పడం అందరూ చూపే నిన్ను గలగల పోతుందంట పాడే పాట గలగల పాడే త్వరగా అవునా ప్రవహించే ఆలోచించండి. కనుక ఆ కృప ఈ రోజు నిన్ను ఎత్తుపడతా. కనుక ఆ కృప నేను ఎక్కడ నాటింది నీటి కాలంలో ఎవరన్నా చదువు ఒకసారి 3వ వచనం ఒకసారి చదవండి త్వరగా త్వరగా గట్టిగా చదవాలి. అతడు నీటి కాలువలో ఎర్న నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అంతే. అతడు జస్ట్ రైట్ చూసాకండి. ఆకు వాడక తన కాలమందు ఏ కాలమైనా సరే ఏ కాలమైనా సరే వేసవ కాలమా నో దానికి అది ఏముంది లేదు. దానికి కరువు కలుపు నో ఫ్యామిలీ నో డ్రగ్స్ కరువు లేదు. 3.5 సంవత్సరంలో సోమరంలో మంచంలో వర్షం మొదలు ప్రకటించితే నీతి ముద్రని ఒక్కయ్యాలి అంటే దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. ఈ దేశం అంతా కూడాను తిరుగుతూ అలమటిస్తుందేమో కానీ సోమరంలో నువ్వు మాత్రం అలా ఉండవు. నువ్వు అలా ఉండవు. ఎందుకో తెలుసా? సముఖంలో ఎముకలు బలపరుస్తాను తుట్టు చెందుతావు అన్న వాక్యం ప్రకారంగా దేవుడు ఎత్తుపట్టి వెళ్ళే దగ్గరకు అమ్మా ఆకోలంలో పంపించి ఉదయం సాయంత్రంలో చక్కగా పంపించాడు. టైం టు టైం మెయింటైన్ చేసింది కాదు. అది కూడా దేవుని చిత్తం చేసింది. ఈ రోజులో మనుషులు చేసి ఉండేది. పక్షి చేసిందంటే దేవుని చిత్తం. పిల్లల చేతిలో ఉన్న జీడలు సైతం లేకపోయా ఆఖరాకి దేవుడి చిత్తం మాట్లాడు. దేవుని చిత్తం చేసిందంటే ఆత్మలో ఒక పురుగు యోనా ఆ సొసైటీ నేను తీసుకున్నావని నీ పని ఇట్లా ఉందని తిక్క తీస్తాను ఆగు అనుకుని పురుగు పద్ధతి పురుగు కూడా దేవుని చిత్తం చేసింది. గాడి కూడా దేవుని చిత్తం చేసింది. దేవుడు మాట వినడం లేదు కదా. బిలాము నీ పని ఇలా ఉందా ఆగు అని గాడి మానవ స్పందించేశాడు. దేవుని బిడ్డలాగా ఆలోచించండి. దేవుని చిత్తం ఆయా రూపంలో బయలుపరుస్తూ ఉంటాడు. వినను వినకపోయినా అంతే. అది ఏ కాలంతో సంబంధం లేదు. కాలములు సమయ సంపదములు ఆయన జీవం అంతే. కనుక నీకు తాగు ఇది చేయగలవా ప్రభా అని చేయగా ఒక్కొక్కరు ఎండలుగా ఉండే ప్రభా. అవును భయంకర ఎండలుగా ఉన్నాయి కదా ఏప్రిల్లో కూడాను. వాళ్ళు నర్సపేట హిందుగా వాళ్ళ తల్లి వాళ్ళందరూ బాగా ప్రార్థన చేస్తారంట. ప్రభావం మన బాగా ఎండలుగా ఉన్నాయి
ఈసారి మీ దైవ చిత్రాలు వచ్చేటప్పుడు వాతావరణం బాగా చల్లపరచమని బాగా ప్రార్థన చేశాను. నేను ఈ నెల అసలు క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఒక రోజు వెళ్ళాలనుకుంటే నాకు బాగుండలేదు, రాలేనమ్మా అని చెప్పేసి అన్నాను. సరే ఏమైనా కానీ అమ్మ నా లాభం కూడా వచ్చేసింది కనుక దయచేసి ఏమనుకోవద్దు, ఈ నెలలో రానులేమ్మా అన్నాను. క్యాన్సిల్ చేద్దామని అన్నాను. అసలు ఒప్పుకోదా, మీరు రావటమే మాకు పండుగ అన్నారు. నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు రావటమే మాకు ఒక పండుగ అని అనే వరకు ఏం మాట్లాడలేక సరే చేద్దామని ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేసి సరే నాకు సరే అలాగే వెళ్ళాను. దేవుడి బిడ్డలారా, నిజంగానే వాతావరణం బాగానే ఉంది. అలాగే దేవుడి బిడ్డలారా ఆలోచించండి. శుభదినములో ఉన్నాం, ఆలోచించు. కనుక మనం ప్రభు యొక్క దినంలో ఏ కాలమైనా ఏ సందర్భమైనా దేవుడికి తెలుసు. ఎప్పుడు దేవుని వాగ్దానం ఎట్లా నెరవేర్చాలో, దేవుడి చొప్పున నిన్ను ఉన్నతంగా తీసుకుని రావాలో అన్ని పుచ్చుకునేంత పరిస్థితి నీ చేతికి అప్పగించినంతకు దేవుడు అది నీకు చక్కగా ద్వారం తెస్తాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యము అది ఇప్పుడే ఏమవుతుందంట, చూపిస్తుంది, మొదలవుతుందండి. అది మొదలు పెట్టలేదని అనుకోబాబు, కార్యారంభం ఆయనే కనుక ఆలోచించండి. నీటి మంతులు అనుకున్నది ఖచ్చితంగా జరిగిస్తారు. అంతే ఆలోచించండి. దేవుడు ఆయన బిడ్డలు ఇచ్చిపెట్టాడు. హోరు గాలి వీస్తున్నా సరే, అందులో నీ యొక్క జీవితంలో ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నా సరే, ఎగిసిపోతున్న నీటి ప్రవాహంలో నచ్చి వెళ్తున్నా సరే, అగ్ని జ్వాలలు చుట్టుముట్లా సరే, దేవాది దేవుడు నేను అధికంగా ప్రేమిస్తున్నాను. జీసస్ లవ్స్ యు. నేను ఎత్తుపట్టే దేవుడు ఉన్నాడు. ఏ సమయమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఏ సందర్భమైనా సరే, నీ పాదం విసుకుపడని దేవాది దేవుడు నీ పక్షంగా. ఆలోచించండి. ఓ పాత పాట ఉందిగా, ఈ మధ్య కూడా పాడారు. గాలి తుఫాను కలతో కొట్టబడిన ఎత్తబడిన గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, ప్రేమలలో నాకు తోడుంటివి, మొరపెట్టగా నా మొర వింటివి, ప్రేమలలో నాకు తోడుంటివి, మొరపెట్టగా నా మొర వింటివి, ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను జోడితివి, ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను జోడితివి, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులైనా సరే దేవుడు నీ పక్షంగా ఉన్నది. దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, నీకు మంత్రుల సంతాన పక్షంగా ఉంటానని. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించుకుందాం. కనుక నువ్వు ముందు ఎక్కడ నాటపడ్డావో ఆలోచించుకో. సెకండ్లీ, ఏ కాలమైనా ఏ సందర్భమైనా సరే వార్తబడిన చోటనే అంచెలంచెలుగా ఫలభరితంగా ముందుకు కొనసాగుతామని గాడ్ ఏమన్నాడు, అతడు చేయంతంతయు సఫలమగును. అంతే చెప్తున్నా. ఖచ్చితంగా
ఖచ్చితంగా నీతో మనుషులు ఆశించడానికి దొరుకుతుందని సామెతలు అంటారు. సొలొమోను అంతేనండి. నీతో మనుషులు కోరుకున్నది అక్కడ లభిస్తుందండి. ఆమేన్. అవును. కనుక దేవుని వాక్యం చేత, ప్రార్థన అనుభవం చేత, దేవుని యొక్క కృపలో ఎంత ఒదిగి ఇమిడి ఉంటావో నువ్వు ఎదుగు కొలది దేవుని ఇమిడిపోవాలి. ఎదుగుతున్న కొలది ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ఏమిటంటే ఈరోజు ఎదుగు కొలది ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అంతే. ఇది ఇచ్చినట్టే సర్వస్వం ఆయన. ఈ మధ్యాహ్న కలసంలో ఆలోచన చేస్తాం. నన్ను ఎవరు ఏదైనా అడిగినా సరే నాకు దేవుడు అన్ని సమృద్ధిస్తున్నాడని, సమస్తం ఆయన ఇస్తున్నాడని అన్నా. మొన్న ఈ అక్కపేట నుండి నాకు ఫోన్ చేసి రమ్మన్నా. మాకు వస్తాను, చిన్న రిక్వెస్ట్ అన్నా. మీకు తోచబడినటువంటి ఆఫరింగ్ ఏదో అది మాత్రమే ఇవ్వాలి. మరొకటి ఏది కూడా కొత్త ఆలోచించేవద్దు అని అన్నా. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. నీకు కలిగిందే దేవుని ఎత్తుకు ఇచ్చేసాను, అంతేగాని మించి నిన్నేం అడగటం లేదు. యావత్ జీవితానికి మించినది ఒకటే ఒకటి అడిగాడు. నేను చెప్పకుండా ఎవరైనా చెప్పగలిగి చెప్పండి. ఒక ఆయనను ఒకటి అడిగాను. నేను సస్పెన్స్ లో పెట్టాను. మీ ఇష్టం, మీరు ఒక్క నిమిషంలో చెప్పండి. చెప్పగలిగితే నేను ఈ సంక్రాంతి మీకు చెప్పను. అర్థం కాలేదా? ఒక వ్యక్తిని దేవాది దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. తన జీవితం అంతటికి అత్యంత ప్రియమైనది ఒకే ఒకటి అడిగాడు. నాకు ఇది చెయ్యాలి, చెప్పాలి. చెప్తున్నామా? అది అప్పుడు ఆమెను తన కుమారుడు అడిగాడు. 100 సంవత్సరాలకి ఇచ్చాడు దేవుడు. ఏమండి? 100 సంవత్సరాలకి ఇచ్చాడు. ఫుల్ఫిల్డ్ 100 years. కాలము సంపూర్ణమైనప్పుడు అబ్రహాము దేవుని దర్శించాడు. 100 సంవత్సరాల ఒక కుమారుని ఇచ్చి సగం ఏజ్లో ఆ బిడ్డను తాను ఒక్కగానొక కుమారుడు అడిగాడు. ఏమండి? ఇది ఇలా ఉంచండి, ఇంకొక మాట చెప్తాను మీకు. ఇక్కడ దాన్ని కొంచెం కంపేర్ చేసుకుంటారని, పోల్చుకుంటారని చెప్పబోతున్నా. ఇది ఇలాగ దేవుడు అడిగాడు. తండ్రి ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక్కగానొక్క ప్రేమించి నా కుమారుని లోకాన్ని పంపించాను అన్నాడు. ఏది కనమో చెప్పండి. ఏది కనమో చెప్పండి. ఇంకా అర్థం కాల, మళ్ళీ కుమారుడు చెప్తాను. దేవుడు అబ్రహామును అడిగాడు, నేను ఒక్కగానొక్క కుమారుడు ప్రేమించుతున్నాను కంటే కొద్దిసార్లు నాకు ఇవ్వమన్నాడు కదా. ఇలా ఉంచాలి. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఒక్కగానొక్క కుమారుని ఎంత అధికంగా ప్రేమించిన కుమారుని లోకాన్ని పంపించాను అన్నాడు. ఏది గొప్ప చెప్పండి. చెప్పండి. అది తాను ప్రేమించిన ఒక్క కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఏకైక కుమారుడు, ఒక్క కుమారుడు ఈ లోకానికి పంపించాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం అని పంపించాడు. అంత త్యాగం చేసిన గొప్ప దేవుడు. నీకోసం, నా కోసం బలైన దేవాడి దేవుడు. ఆ ప్రేమ శివులో పంచించిన దేవాడి దేవుడు. ఒకసారి ఆ కుమారుడిని చూడగా చూడండి. అందుకే చెప్తున్నాడు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఆయన నిన్ను బదిలించుతున్నాడు. వేరు నిన్ను బదిలించుతున్నాడు. చెట్టును అంత మహావృక్షంలో సైతం కూడా దేవుని బిడ్డల వేరు బదిలిస్తున్నాడు. అలాగే యేసు ప్రభువు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన సహనం కలిగిన దేవుడు, నిజంగా శాంతవంతుడు, ఎంత నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన దగ్గర, ఆయనలో నాటబడి ఉన్నావా?
ఆయన నాటబడినట్లయితే ఖచ్చితంగా ఇది అపకరిస్తాం. అప్పుడు అతను చేయిందంతయు ఏమవుతుందంట? సఫలమగును. ఖచ్చితంగా నిరాశపరచడం, భంగపరచడం. అంతే. దంపికులు దేవుని సన్ని నిలబడతానట్టు వారిలాగా ఉండవు. నీవు ఉండవు. ఉన్నతంగా దేవుని కృపలో ముందుకు కొనసాగుతాం. అలాగా ముందుకు కొనసాగుతాం. ఎలా ఉన్నాను అనుకుంటున్నాం? దేవుని ఇష్టం నాటబడి ఉన్నాను అనుకుంటున్నాం? ఆలోచించాలి. ఒకసారి మన జీవితం ప్రశ్నించుకుందాం. నీతి కళలో ఏమైనా నాటబడ్డామా? ఆ జీవజల నది అయిన యేసు ప్రభు అని ఒట్టున నువ్వు చక్కగా నాటబడితే, నాటబడ్డామనుకున్న వాడు ఒకనొకటాన్ని పెళ్ళగించవచ్చు. ఏదో సాతాను భ్రమ, ఏదో అది ఒక మొల వేస్తూ ఆలోచన చేస్తాం. శుభదినములు ప్రభు వస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం మనం. మొట్టమొదటి నీ గమ్యాన్ని తెలుసుకున్నా. నీకు ఎక్కడ నాటపడ్డావో ఆలోచన చేస్తావు. నువ్వు నాటపడ్డావని తెలుసుకుంటే ఖచ్చితంగా ఏకీగా ఫలితాలు కాలంలో సమయంలో సమస్తం ఆయన స్వాధీనం కనుక అంచరించగా నేను ఉన్నతంగా తీసుకుని వస్తాను. గిరిజీము కొండ దీవునికి సాదృశ్యమైనటువంటి ఆ కొండ ఎత్తుకు నేను నడిపిస్తాడు. ఆయన వేసుకుంటాను. ఆయన వేసుకుంటాడు వాళ్ళు. అప్పుడు నువ్వు అనుకున్నది ఏమిటో సాధించా. కొన్నిసార్లు తప్పిపోతాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు మన ఉద్దేశములు, మనం అనుకున్న ప్రణాళికలు మన సొంతలు కనుక కొన్ని కూలిపోతాయి. కానీ దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతున్నప్పుడు సమస్తం సఫలం చేస్తాడు. నీతిమంతులు ఆశీర్వాదం కానీ దేవుని బిడ్డలను ఆలోచించాలి. ఈ మధ్యాహ్న కాలం ఎలా ఉన్నావు? ఎదురుగా ఉన్నామో ప్రశ్నించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించడం దాకా ప్రార్థన చేసుకొని పలాదారులో కొనసాగాం. 2 నిమిషాలు దయచేసి సందు ప్రార్థనలో కొనసాగాం. పై వారు కూడా ప్రార్థన చేయాలి. నిమిషం ప్రార్థన చేస్తాం. పలాదారులో కొనసాగాం. చేసుకున్నాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. పలారాధనలో పాల్గొంటాం. కట్టే కొద్ది తెచ్చేలాగా ఇందులో తక్కువ మంది కనిపిస్తున్నారు. పలారాధనలో ముందుకు వచ్చేవారు త్వరగా ముగించుకుని అందరూ ప్రార్థన చేసి పంపిస్తాం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని గడిపింపచేసి నన్ను మమ్మల్ని దర్శించబలపరచమని చేస్తున్నాం, మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె దర్శించబడాలి ఆరాధన తీసుకునే వాళ్ళంతా సిస్టర్ సంతోషాలు గురించి బ్రదర్స్ వస్తారు. వాళ్ళజీ ప్రదాపేసేమో